రత్తిరి రత్తిరి రత్తిరిలో జాము జాము రత్తిరిలో గుంగడే తీర వన్ననే ఎప్పుడిక్కడికి వస్తవే రత్తిరి రత్తిరి. ఓ నర్సక్క ఉన్నా ఇంట్లో? ఉన్నా ఉన్నా. ఎవరు రాళ్ళు లోపలికి. ఓ పోరి నువ్వేనా సరితా? ఏంది ఇటు వచ్చినావు? నేనే నర్సక్క. ఏం లేదు, ఇంత చింతపండితో ఏమో అని వచ్చిన పప్పుచారు పెడదామని కూరగాయలు ఇట్లా అన్ని కోసుకున్నా. అప్పుడు పెట్టిన చింతపండు లేదు నానబెడదాం అనేసరికి ఇక నువ్వు ఇస్తావు కదా ఉంటే అని వచ్చిన ఇటు సైడు. ఇంకా అట్లనే అయిపోరి. ఆవు తీసుకొస్తా. ఇక సరితా తీసుకో. అవునా ఏం కూర అన్నావు అక్క మరి నువ్వు? ఇక కూర 4 టమాటాలు వేసి అల్లినా, రొయ్యలు వేసి అన్నినా. ఇక బియ్యం పొయ్యి మీద పెట్టిందే. అవునా? అవును, నీకు ఈ విషయం తెలుసా అక్క? ఏంటిదే పొల్లా? అదే రాజుగాని బిడ్డ ఉన్నది కదా, ఆ మూలం మీద ఇల్లు లేదా, అలా బిడ్డ రోజు తోటి బండి మీద పోతుందంట. ఏంది? అవునా? నిజంగా నువ్వు చెప్పేది? అది ఏతులు తెస్తుంది కదా రాజుగాని పిల్లం బాగా. పై చెప్తాంపా. ఊకో, మనం ఎందుకు పోయి ఎప్పుడు మనకెందుకు అక్క? ఏం పోనీ నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎట్లనో పోనీది, ఏదో నీకు తెలుసో తెలియదు అని చెప్పినా. ఎట్లాగా అదే అది మస్తు చేతులు మాట్లాడుతుంది. పోయి అడుగుదాంపా. ఉన్నానే ఒప్పోరి వాళ్ళత ఉన్నా, బయటికి రావా సార్ మాట్లాడతా. అబ్బో నర్సక్క నువ్వా? ఏంది మాగ దొరికిందిగా మా ఇంటి సైడు. ఏంది ఇట్లా వచ్చినావు? కాదే లత, ఇంట్లోనే ఉంటానా ఉంటలేవా? ఏమైతుందో బయట తెలుస్తాను కథలు. ఏమో నీ బిడ్డ రోజుకొకటి బండి మీద పోతాను. ఏంది కథ? ఇది వాడనుకుంటారా ఇంకేమన్నా అనుకుంటారా? ఏంది ఏం మాట్లాడతాను? ఇప్పుడు నా బిడ్డ బండ్ల మీద పోతే నీకెన్నొచ్చే? అయినా ఎందుకు వచ్చినావు, ఎందుకు కొడతాను? నీకేమైనా సిగ్గున్నదా అనే? ఏమో నీ బిడ్డ రోజుకొకరితోటి పోతాంటే ఎట్లా మాట్లాడతానే నువ్వు? అది కాదు లతక్క, రోజుకు ఒకరితోటి పోతాను కదా బండి మీద, అందుకని చెప్తానని వచ్చింది. అవును, ర్యాపిడో బుక్ చేసుకుంటుంది, ర్యాపిడో వాడు వచ్చి తీసుకుపోతాడు. దానికి ఎన్ని వస్తుందంటే ఇప్పుడు? అయ్యో ర్యాపిడో అంట కాదే, ఎట్లా చెప్పినావేంది నువ్వు నాకు? అయ్యో నాకేం తెలుసు నర్సక్క, పాప ఈ నుంచి పోదాం, చంపడం చంపుతుంది లేకపోతే. అయ్యో గట్లనా? సరే సరే ఇక పోతాను. ఏమో వాళ్ళ అందరూ అనుకుంటారని మంచి మాట చెప్పి పోదామని వచ్చిన. తీసుకో.